ఏ కృష్ణ, అందరికీ స్వాగతం అండి నా హరినామాశ్రయం సెషన్స్కి. సో మనం భగవద్గీత చర్చించుకుంటున్నాం. అందులో భాగంగానే 4వ అధ్యాయం 10వ శ్లోకం, 11వ శ్లోకం, 12వ శ్లోకం ఇవాళ మనం చర్చించుకుంటాం. ముందుగా మనం ప్రేయర్స్ మొదలు పెడదాం. నా వాయిస్ క్లియర్గానే ఉంది కదా అందరికీ? ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. గ్రూప్లో అందరికి ఇన్ఫార్మ్ చేశారండి మన క్లాస్ స్టార్ట్ అవుతుందని ఇప్పుడు? ఎస్ ప్రభుజీ, చేశాను ప్రభుజీ. నువ్వు ఎస్టర్డే నిన్న చేయలేదా? చేశాను ప్రభుజీ. నిన్న ఓకే కృష్ణ ప్రభుజీ కూడా పెట్టారు. మళ్ళీ నేను ఓకే పెట్టినప్పుడు ఓకే మళ్ళీ పెట్టారు. ఓకే ఓకే ఫైన్ ఫైన్. ఉమ్. సో ఇవాళ మనం 4వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి చర్చించుకుందాం. ఎవరు సో జాయిన్ 10వ అవ్వలేదు శ్లోకం ప్రభుజీ నుంచి. ఈరోజు. ఓకే, నో ప్రాబ్లం. మన కెన్ స్టార్ట్. భగవద్గీత 4.10. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాం బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా. నాకు ఎవరైనా రిసైడ్ చేస్తారా? హరే కృష్ణ. వీతరాగా భయ క్రోధ మన్మనాయా మముపాశ్రితః బహవో జ్ఞాన తపసా భూతమద్భావమాగతః. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, అనువాదం. అనుబంధం, భయం మరియు కోపం నుండి విముక్తి పొంది నాలో పూర్తిగా లీనమై నన్ను శరణు పొందడం ద్వారా గతంలో ఎందరో వ్యక్తులు నా జ్ఞానంతో పవిత్రులయ్యారు. తద్వారా వారందరూ నా పట్ల దివ్యమైన ప్రేమను పొందారు.
ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే, భగవంతుడి గురించి అర్థం చేసుకోవడం ఎవరికి ఎక్కువ కష్టమంట? ఎవరికైతే భౌతిక ఆనందంలో పూర్తిగా నిమగ్నమైపోతారో వాళ్ళకి చాలా చాలా కష్టం. అయితే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, వీత రాగ భయ క్రోధ. రాగ అంటే రాగం, అటాచ్మెంట్. దేనికి? భక్తి కాకుండా భౌతికమైనటువంటి ఆనందాల వెంట పరిగెత్తేటువంటి అటాచ్మెంట్. వీత రాగం. రాగం తర్వాత భయం. ఎక్కడ ఈ భౌతిక ఆనందం పోతుందేమో అన్న భయం. రాగ భయ క్రోధ. ఎవరన్నా ఆ భౌతిక ఆనందాన్ని డిస్టర్బ్ చేసి వచ్చేటువంటి క్రోధం. వీటిని విడిచిపెట్టి, వీత రాగ భయ క్రోధ, వీటిని విడిచిపెట్టి ఎవరైతే మన్మయా మాముపాశ్రిత, అంటే ఎవరైతే నన్ను ఆశ్రిత, ఆశ్రిత అంటే భగవంతుడిని ఆశ్రయం రూపంలో తీసుకోవాలని ఈ శ్లోకంలో చెప్పారనమాట. సో చాలాసార్లు మనం జపం చేస్తున్నా కానీ లేదా ఇంకేదన్నా భక్తి చేస్తున్నా కానీ మన ఆశ్రయం ఇంకొకటి ఉంటుంది. ఏంటంటే మనకున్నటువంటి భౌతిక కోరికలు తీర్చుకోవడం. ఓకే, ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను, హరినామాన్ని జపిస్తున్నాను, భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాను, తర్వాత దీనివల్ల నాకు ఇంకేదైనా బెనిఫిట్ వస్తుంది కదా. అంటే మన ఆశ్రయం అక్కడుంది, చేసే యాక్టివిటీ ఇక్కడుంది. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? మన్మయ మాముపాశ్రిత, మనసుని పూర్తిగా నన్నే ఆశ్రయిస్తూ ఉండేటువంటి చేసేటువంటి భక్తి. వీతరాగ భయక్రోధ, రాగము ద్వేషము భయం వీటి నుంచి బయటికి వచ్చి విడిపడి, వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో అప్పుడు ఏం జరుగుతుందంటే బహవో జ్ఞాన తపస, నన్ను ఆశ్రయించి ఇదివరకు చాలామంది జ్ఞాన తపస, నా గురించి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకున్నారు. ఏ విధంగా? భగవద్గీత, భాగవతం గ్రంథాల ద్వారా, చదువుల ద్వారా నా గురించి తెలుసుకుని బహవో జ్ఞాన తపస, జ్ఞానాన్ని తీసుకొచ్చి పూతామద్భావమాగత, పూత పవిత్రులైపోయి పూర్తిగా. అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి మెటీరియల్ కంటామినేషన్, భౌతికంగా ఆనందించాలి, భోగించాలి అనేటువంటి ఒక కంటామినేషన్ పూర్తిగా ప్యూరిఫై, పూత మద్భావమాగత, నా ఎందు వచ్చారు, మద్భావం, వైకుంఠ గోలోక ధామాలకి వచ్చారు వాళ్ళందరూ కూడా అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు మనం వేరే శ్లోకంకి వెళ్దాం. ఓకే. ఏ యతా మాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం. మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశాం. ఏ యతా మాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం. మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశాం. ఏ యతా మాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం. మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వశాం. ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఏ ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం. మం వర్తమానువర్తంతే మానుష్యః పార్థ సర్వశః. అనువాదం. అందరూ నాకు శరణు పొందినందున నేను వారికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాను. ఓ పృథాపుత్ర, ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నా మార్గాన్ని అనుసరిస్తారు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చాలా చక్కగా చెప్పాడు. ఏంటంటే ఇందాకటి శ్లోకాలలో ఆయన ఏమన్నారు? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. పూర్తిగా భగవంతుడు డెడికేట్ అయిపోయిన వారు ఎవరైనా ఉంటే వారు భగవంతుడికి సంబంధించినటువంటి జన్మ కర్మలను, అంటే భగవంతుడి యొక్క పుట్టుక, భగవంతుడి యొక్క పనులకు దివ్యమైన అర్థం చేసుకుంటారు. వాళ్ళే తత్వంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే
ఏవం యోగి తత్వతః అప్పుడు ఏం జరుగుద్ది? త్యక్వా దేహం పునర్జన్మ అయితే మామేతి సోవర్చన. అప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అక్కడికి వెళ్తారు. మరి అందరూ డెడికేట్ అవ్వలేరు కదా. చాలామంది పూర్తిగా కృష్ణ డెడికేట్ అయ్యి సేవ చేస్తూ ఉండలేరు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే దానికి భగవంతుడి ఇక్కడ ఒక సమాధానం చెప్తున్నాడు. ఏ యతామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం. అంటే ఏ యతామాం, ఎవరు ఏ విధంగా ప్రయత్నించిన, పూర్తి డెడికేట్ కాకుండా కానీ ఏ యతామాం ప్రపద్యంతే, నాకు శరణం పొందితే తాంస్తతైవ భజామ్యహం, వాళ్ళకి ఆ విధంగా నేను రెస్పాండ్ అవుతాను. కొందరు పూర్తిగా సరెండర్ అయి నాకు శరణ్ వస్తే వాళ్ళకి ఆ విధంగా రెస్పాండ్ అవుతాను. నా గురించి దివ్యం, నా జన్మ పుట్టుకల గురించి అవి దివ్యం, పవిత్రం, అవి ఆధ్యాత్మికం అని వాళ్ళకి తెలియజేసే విధంగా వాళ్ళకి రియలైజేషన్స్ ఇచ్చి వాళ్ళు వైకుంఠ గోలోకధామాలకు వస్తారు. లేదు కొంతమంది వేరే మార్గాల్లో వస్తారు అంటే ఆయా మార్గాలు ఏ అనుసరించి వస్తారో ఆ విధంగా నేను వాళ్ళకి రెస్పాండ్ అవుతాను. మమ వర్తమాను వర్తంతే, ప్రజలందరూ కూడా ఆ విధంగా నేను అందించిన మార్గాన్ని ఫాలో అవుతారు. మనుష్య పార్థ సర్వస, అన్ని రకాలుగా అన్ని రకాల మనుషులు ఏ విధంగా ప్రయత్నించినా చివరికి తాంస్తతైవ భజామ్యహం, వాళ్ళు ఆ విధంగా భజిస్తూ చివరికి నన్నే భజిస్తారు. ఏ విధంగా? ఏ యతామాం ప్రపద్యంతే, నేను ఆ విధంగా వాళ్ళకి రెసిప్రికేట్ అవుతాను అని చెప్పి. ఇక్కడ కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఈ విధంగానే మీరు ఈ విధంగానే నన్ను వర్షిప్ చేయాలి, ఈ విధంగా వర్షిప్ చేసినప్పుడు మాత్రమే నేను మీకు రెసిప్రికేట్ అవుతాను అని కృష్ణుడు చెప్పట్లేదు అనమాట. కృష్ణుడు ఏమంటున్నాడు? ఏ యథామాం ప్రపద్యంతే, మీరు ఏ విధంగా నేను వర్షిప్ చేసినా కానీ, చాలా మార్గాలు ఉన్నాయి భగవంతుని ఏ విధంగా వర్షిప్ చేయాలో, బట్ మీరు ఏ విధంగా వస్తే దానికి తగ్గట్టుగా నేను ప్రతిస్పందిస్తాను. ఉం. మనం ఇంతకు ముందు శ్లోకంలో చెప్పుకున్న పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం. సాధువులు భగవంతుడిని వర్షిప్ చేసి దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి భగవంతుడు మంచిగా రెసిప్రొకేట్ అవుతారు. మరి రాక్షసులు వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడిని ఎప్పుడు ఏ విధంగా మేము భగవంతుడిని హరించాలి, భగవంతుడిని చంపేయాలి అన్నట్టుగా రాక్షసులు ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? తన సుదర్శన చక్రంతో వాళ్ళందరినీ చంపేస్తాడు. అంటే భగవంతుడు రాక్షసులకి ఏ విధంగా ప్రతిస్పందిస్తాడంటే వాళ్ళని మృత్యు రూపంలో వాళ్ళకి ప్రతిస్పందించి, భగవంతుడు ప్రతిస్పందించాడు కాబట్టి వాళ్ళకైనా కానీ వైకుంఠ గోలోక దోమలు రాకుండా ముక్తి, బ్రహ్మజ్యోతులు ముక్తి లభిస్తుంది వాళ్ళకి. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? ఏ యతామాం ప్రపద్యంతే, ఎవరు ఏ విధంగా నన్ను అప్రోచ్ అవుతారో వాళ్ళకి ఆ విధంగా నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, సో నెక్స్ట్ శ్లోకం తెలుసుకుందాం. 12వ శ్లోకం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాం, క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా, క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా, క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఎవరైనా చెబుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. కాంక్షन्तः కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతః, క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఓకే, అనువాదం. ఈ లోకంలో మనుషులు ఫలప్రదమైన కార్యాలలో విజయాన్ని కోరుకుంటారు, అందుకే వారు దేవతలను పూజిస్తారు. సహజంగానే ఈ లోకంలో ఫలప్రదమైన పనుల నుండి మనుషులు త్వరగా ఫలితాలను పొందుతారు. హ్మ్. మరి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు అందరికీ, ఏ యతమాం ప్రపంచంతో ఎవరు ఏ విధంగా ఏ రూట్లో వచ్చి వర్షిప్ చేసినా కానీ నువ్వు వాళ్ళకి ప్రతిస్పందిస్తావు అంటున్నావు. సరే, మరి అయితే నువ్వు ఏ రూట్లో వచ్చిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తావు, వాళ్ళ కోరికలు తీరుస్తావంటే జనాలు మరి వేరే దేవతలను అందరిని ఎందుకు పూజిస్తున్నారు అనే క్వశ్చన్ సాధారణంగా అందరికీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వే అన్నావు, ఏమన్నావు? ఏ యతామాం ప్రపద్యంతే, ఏ యతామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం. ఎవరు ఏ విధంగా నేను వర్షిప్ చేసినా వాళ్ళకి నేను ఆ విధంగా రెసిప్రికేట్ అవుతాను నువ్వు అన్నావు. మరి అయినప్పుడు ఏదో ఒక మార్గంలో జనాలు ఏదో ఒక విధంగా నిన్నే వర్షిప్ చేయాలి కదా, వేరే దేవతలు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే దానికి కృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే
ఎవరికైనా కానీ భక్తి కాకుండా, వైకుంఠ గోలోక ధామాలు కాకుండా, ఈ భౌతిక ప్రపంచంలో ఆనందంగా ఉండాలి అని ఎవరైనా కోరుకోవడానికి భగవంతుని ఆశ్రయిస్తే భగవంతుడు ఖచ్చితంగా తీరుస్తాడు. కాకపోతే భగవంతుడు ఏం చేస్తాడు? ఫస్ట్ మనల్ని ప్యూరిఫై చేస్తాడు. అంటే భగవంతుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని చాలా పరిశుద్ధంగా మారుస్తాడు, ప్యూరిఫై చేస్తాడు. దానికి కొంచెం టైం పట్టుద్ది. ఆ తర్వాత మనకు రిజల్ట్స్ ఇస్తాడు, భౌతికమైనటువంటి మనం కోరుకున్న వాటిని. అంటే వెంటనే ఇవ్వడు. కానీ వేరే దేవతలను కానీ పూజిస్తే ఏం జరుగుద్ది? వేరే దేవతలను కానీ పూజిస్తే రిజల్ట్స్ వెంటగానే వస్తాయి, కానీ అవి తాత్కాలికం. తక్కువసేపు ఆనందాన్ని ఇచ్చేవి, కానీ వెంటనే వస్తాయి. అందుకోసమని నాకు వెంటనే రిజల్ట్ కావాలి అనుకున్నటువంటి వారు, అది తాత్కాలికం అని తెలిసినప్పటికీ కూడా వాటిని కొంటారు. ఉదాహరణకి మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు కొంతమంది ఏదో మిషన్లు అమ్ముతూ ఉంటారు, ఏవో చార్జర్లో, ఏవో ఫోన్లో, ఏదో చిన్న చిన్న వాచ్లు అమ్ముతూ ఉంటారు. అవి బయట కొనాలంటే ఒక 1000 రూపాయలు, 2000 అవుతాయి. వాడు 20 రూపీస్, 30 రూపీస్కి ఇస్తానంటాడు. మనం వెంటనే 20 రూపీస్, 30 రూపీస్కి వస్తుందా అని వెంటనే మనం కొంటాం. అది ట్రైన్లో కొంటాం, ట్రైన్ దిగ్గానే అది పనిచేయడం ఆగిపోతుంది. అంటే ఆ రిజల్ట్ తాత్కాలికం. ఆ తాత్కాలికమైన ఆనందానికి వెంటనే నాకు రిజల్ట్ కావాలన్నటువంటి ఒక కోరిక మనల్ని ఆవరించినప్పుడు, మనము కృష్ణుడైతే కొంచెం లేటుగా ఇస్తాడు, మనల్ని ప్యూరిఫై చేస్తాడని చెప్పి వేరే దేవతలు ఏమిటో పరిగెడుతూ ఉంటారు. సో కాబట్టి బుద్ధిమంతులు ఎవరైనా కానీ రిజల్ట్ ఎప్పుడు శాశ్వతంగా ఉండాలి, కాబట్టి కృష్ణుని పట్టుకోవాలని అక్కడికి వస్తారు. అందుకే కాంక్షంత కర్మణాం సిద్ధిం, కాంక్షిస్తారు. కర్మణాం సిద్ధిం, వాళ్ళు చేసినటువంటి పనులు సిద్ధించాలని వెంటనే. యజంత ఇహ దేవత, యజంత పూజిస్తారు, ఇహ దేవత ఇక్కడున్న ఎంతో మంది దేవతలని. క్షిప్రం హి మానుషేలు, క్షిప్రం వెంటనే రిజల్ట్ రావడానికి, మానుషేలుకి మనుషులు. సిద్ధిర్భవతి కర్మజ, వాళ్ళు చేసుకున్న కర్మలకి, వాళ్ళు చేసుకున్న కర్మల నుంచి సిద్ధించాలని వెంటనే. అందుకోసమని ఇదొక్క కారణం చేత వెంటనే రావడానికి. కానీ కండిషన్ చెప్పాడు కృష్ణ భగవాన్, అవి తాత్కాలికం, అవి ఆనందం ఎక్కువసేపు ఉంచనే కలుగుతుంది. కాలికమైన ఆనందం కోసం, వెంటనే రిజల్ట్ రావడం కోసం ఇహ దేవత, ఇక్కడ దేవతలను వాళ్ళు పూజిస్తారు అని ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఓకే, సో అయితే మరి కృష్ణ నీలో స్వార్థం లేదయ్యా అనొచ్చు చాలామంది. ఎందుకంటే భక్తి చేసిన వాళ్ళకి, జ్ఞానం చేసిన వాళ్ళకి నువ్వు ముక్తినిస్తున్నావు. భక్తి చేసిన వాళ్ళకి వైకుంఠ గోలోక ధామాలు ఇచ్చి, సరే జ్ఞాన మార్గం లేనా కానీ వాళ్ళకి నువ్వు బ్రహ్మజ్యోతిలో లీనమయ్యే విధంగా, ఈ భౌతిక క్లేశాలు ఏవి లేకుండా. మరి కర్మలు చేస్తూ భోగాలు అనుసరిస్తున్న వాళ్ళకెందుకు నువ్వు బంధం క్రియేట్ అవుతుంది, వాళ్ళకెందుకు ముక్తి రావట్లేదు? వాళ్ళు ఇక్కడే వేరే దేవతను అడిగైనా కానీ ఇక్కడే కర్మలు చేస్తూ రిజల్ట్స్ అనుభవిస్తూ ఇక్కడే ఉంటున్నారు. నువ్వే చెప్పావు, మనుష్య పార్థ సర్వశ మమ వర్తమాను వర్తంతే. అందరూ నన్ను పూజించడానికే వస్తారు, ఏ మార్గం తీసుకున్నా కానీ, ఏ మార్గంలో వచ్చినా నా దగ్గరికి వస్తారు చివరికి అన్నావు. మరి అలాంటప్పుడు ఏ మార్గం పట్టుకున్నాక నా దగ్గరికి వస్తారు అనుకున్నప్పుడు, మరి ఎవరైనా భౌతిక ఆనందాలు అనుభవిస్తూ కర్మకాండాలు చేస్తూ వచ్చినటువంటి వారికి ఆ మార్గం నువ్వే క్రియేట్ చేసావు కదా, మరి వాళ్ళకి భౌతిక బంధం ఎందుకు క్రియేట్ చేసావు అని చాలామంది అడగవచ్చు. భక్తి చేసుకున్న వారికి, జ్ఞానం పొందిన వారికి నువ్వు వైకుంఠ గోలోక ధామాలు ఇస్తున్నావు, ఇక్కడే కర్మలు చేస్తూ ఆనందం ఉన్న వారికి ఇక్కడ బంధం క్రియేట్ అవుతుంది. ఇది కూడా నువ్వు క్రియేట్ చేసినటువంటి మార్గమే, మరి అది నీలో పార్షియాలిటీ కాదా అని చాలామంది క్వశ్చన్ అయ్యొచ్చు. నువ్వే అన్నావు ఏ మార్గంలో పట్టుకున్నాక నా దగ్గరకు వస్తారని. బట్ ఏ మార్గాలు పట్టుకుంటే వైకుంఠ గోలోక ధామాలకు వెళ్తున్నారు, కర్మ మార్గాలను పట్టుకుంటే బంధం ఏర్పడుతుంది ఇక్కడ. మరి అది నువ్వు పెట్టినటువంటి మార్గమే, మరి ఎందుకు ఇంత పార్షియాలిటీ అని చాలామంది డౌట్ రావచ్చు. దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు తర్వాత శ్లోకంలో చెప్తాడు, అది మనం రేపు చర్చించుకుందాం. ఓకే, సో ఇవాళ కూడా చాలామంది జాయిన్ అవ్వలేదు కాబట్టి దానికి సొల్యూషన్ మనం రేపు చెప్పుకుందాం. ఇంతవరకు ఎవరికైనా సందేహాలు ఉన్నాయా ఇంతవరకు చెప్పుకున్న దాంట్లో? ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగ పావన హరినామ సంకీర్తనల కీ జై, అనంత కోటి వైష్ణవ వృంద కీ జై, నామాచార్య హరిదాస్ ఠాకూర్ కీ జై, వైష్ణవ ఠాకూర్ శ్రీల ప్రభుపాద కీ జై. హరే కృష్ణ.